హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి హాలిడేస్కి ముందు అనమాట. నిన్న ఈరోజు మా దీవెన్ బాబుకి హాలిడే. ఇది అంతకు ముందు రోజు మినీ బ్లాగ్ అనమాట. మా వారేమో దీవెనని తీసుకొని షూటింగ్కి వెళ్ళారు. ఇంకా మార్నింగ్ ఏమో దీవెన్ బాబుని స్కూల్లో దింపేసి వెళ్ళిపోయారనమాట. వచ్చేటప్పుడు నేనే ఆటో మాట్లాడుకుని వచ్చేసాను. వెళ్ళేటప్పుడేమో నడుచుకుంటూ వెళ్ళాను. 4కి వాళ్ళ స్కూలు. వ్యాన్లు అవన్నీ వెళ్ళేసరికి 4:15 అవుతుంది. నేను 3:40కి 3:50కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చిన్నగా నడుచుకుంటూ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట. శ్రీనగర్ కాలనీలో వీళ్ళ స్కూల్ మాట్లాడుకొని ర్యాపిడో బుక్ చేసి అది వచ్చేసరికి ఒక్కోసారి తొందరగా బుక్ అవుతుంది, ఒక్కోసారి లేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్తాను, నాకు కూడా వాకింగ్లా ఉంటుంది అనేసి. ఫైనల్గా అక్కడ నుంచి మళ్ళీ చూడు బ్యాగ్ బరువుగా ఉంటుంది కాబట్టి ఆటో మాట్లాడుకొని వస్తాను. అక్కడ బుక్ చేస్తే కూడా 120 రూపీస్ చూపించింది అనేసి మామూలు 50 రూపీస్కి ఆటో మాట్లాడుకొని చెక్ పోస్ట్లో దిగి దీవెన్ బాబు కావాల్సినవి కొనిపించుకొని వచ్చాను. వాళ్ళ నాన్నతో వస్తే మాత్రం డీప్ ఫ్రైవి, నూడిల్స్ కావాలి, సమోసా కావాలి, అవి ఇవి అంటాడు. నా దగ్గర ఎట్లాగో నేను కొనినని తెలుసు వాడికి. అందుకే ఏదైనా చల్లగా తినేది, జ్యూస్ లాంటి, ఫ్రూట్స్ లాంటివి తీసుకోమంటే బాదం పాలు తీసుకున్నాడు. ఇంటికి వచ్చి స్నానం చేసేసి ఫ్రెష్ అయిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అవి గ్లాస్లో వేసేసుకొని తాగేసాడు అనమాట. చాలామంది ఇలాగే చేస్తారు కదా ఇంట్లో. చిన్నపిల్లలు కూడా అంతే, పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ ఏంటి, స్నాక్స్ ఏంటి, ఏమైనా కొనుక్కోవాలా అని అలాగే చేస్తారు. మెయిన్గా చిన్నపిల్లలు. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా ఏదన్నా ఇట్లా లంచం ఇస్తేనే స్కూల్కి వెళ్తానని? వెళ్తాడు, కాకపోతే అడుగుతాడు అనమాట. మనం గట్టిగా ఏదన్నా అంటే మాత్రం సైలెంట్గా వెళ్ళిపోతాడు. కాకపోతే వాడికి నచ్చింది ఏదో ఒకటి కొనిపించేసి పంపిస్తాం.